ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 851వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః. మనం ఇంతకుముందు నామాలు అయిన ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార నామాలలో తల్లిని ఉపాసిస్తే కలిగే ప్రయోజనాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామంలో అమ్మవారు జన్మము, మృత్యువు, జర అనే తాపత్రయాల నుండి జనులకు విశ్రాంతిని కలుగజేసే స్వరూపంలో దర్శనమిస్తున్నారు. ఈ 3 రకాల తాపత్రయాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదటి తాపత్రయం జన్మ. ఇది మొదటిది. జీవుడు పుట్టుకతోనే ఈ తాపత్రయాన్ని కలిగి ఉంటాడు. మన యొక్క పూర్వజన్మ వాసనలు మన యొక్క ఈ జన్మని నిర్ణయిస్తాయి. కాబట్టి పుట్టుకలో నీ ప్రమేయం ఏమీ ఉండదు. జన్మించే ముందు తల్లి గర్భంలో కఠోరమైన చీకటిని, మలమూత్రాదుల మధ్య గడపవలసిన దుస్థితిని జీవుడు అనుభవిస్తాడు. ఇక ఎన్నడూ ఏ తల్లి గర్భంలోనూ పుట్టకుండా అమ్మవారి పాదపద్మములను ఆశ్రయించి అమ్మవారి పాదపద్మములలో లీనమైపోవాలని ఆ దశలో కోరుకుంటాడు. అలా జన్మమునకు ముందే అనేక కష్టాలను అనుభవించిన జీవుడు పుట్టిన తర్వాత చివరి తాపత్రయం అయిన మృత్యువునకు మధ్యలో ప్రతినిత్యం అనేక రకమైన తాపత్రయాలకు గురి అవుతాడు. అతని మనసులోని మదము, మోహము, అహంకారము, నేను అనే అహంభావము వారిని నిత్యం కష్టాల పాలు చేస్తాయి. జన్మమునకు మృత్యువునకు మధ్య గల తాపత్రయం జరా అని పిలువబడుతుంది. జన్మము అనే తాపమును, జరా అనే తాపమును అనుభవించిన సాధకుడు చివరిలో మృత్యువు అనే తాపమునకు గురి అవుతాడు. ఈ మృత్యు భయం అనేది, మృత్యు బాధ అనేది జీవుడిని నోరు తెరచి చెప్పుకోలేని అనంతమైన బాధలకు గురిచేస్తుంది. ఈ బాధలు భరించలేని జీవుడు అమ్మవారి అనుగ్రహంతో మృత్యువు ఒడి చేరుతాడు. కానీ అతని పూర్వకర్మ వాసనలు మరో దేహంలోనికి ప్రవేశించేందుకు ఆ జీవాత్మను తోడుకుని వెళ్తాయి. అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ జీవునకు ఇక జన్మము, మృత్యువు, జర అనే 3 తాపత్రయాలు వేధించవు. ఈ 3 తాపత్రయాల నుండి దూరం చేసి సాధకుడిని రక్షించే తల్లిగా, అమృత స్వరూపిణిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ 3 తాపత్రయములు అంటే పుట్టుట, పెరుగుట లేదా క్షీణించుట, మృత్యువు అనే ఈ 3 తాపత్రయములు లేని స్థితిని మోక్షస్థితి అని పిలుస్తారు. సాక్షాత్తు మోక్షమనే ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.